సిగరెట్, మందు స్లోగా చచ్చిపోతారేమో. అవి చచ్చిపోతారు కాదన్న, అవి వ్యసనాలే. కానీ బెట్టింగ్ అన్నది అతి డేంజరస్ వ్యసనం. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ గొప్ప వ్యక్తి పేరే బయ్యా సన్నీ యాదవ్. ఈయన ఫ్యాన్స్ ఈయన ముద్దుగా BSY అని కూడా పిలుచుకుంటుంటారు. బేసిక్గా మోటో వ్లాగింగ్ ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు లేదా పందాలు కట్టే అప్లికేషన్లు, అదేనండి బెట్టింగ్ యాప్స్లో ఎక్కువ మొత్తంలో డబ్బులు పోగొట్టుకొని ఏం చేయాలో దారి తెన్ను తోచక ఇంకా ఆత్మహత్య చేసుకోవడమే ఆఖరి దారి అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వ్యక్తులకు ఈ మహానుభావుడు బాగా తెలిసుండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ డెసిషన్ తీసుకోవడానికి ఈ గొప్ప వ్యక్తే కారణం కాబట్టి. ఇలాంటి గొప్ప వ్యక్తి రీసెంట్గా ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియో చూసిన తర్వాత చాలా మందికి కనువిప్పయి కళ్ళు బయర్లు కమ్మే, నాతో సహా. సరే ఆ వీడియో మీద రెస్పాండ్ అవుదాం అని అనుకున్నాను, కానీ మనదంత పెద్ద యూట్యూబ్ ఛానల్ కాదు కదా, మనం రెస్పాండ్ అయినా ఎవడో పట్టించుకోలేని వదిలేశాను. కాకపోతే ఇప్పుడు ఆ వీడియో మీద చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. అలా రెస్పాండ్ అయిన వారిలో తెలంగాణ RTC మేనేజింగ్ డైరెక్టర్ VC సజ్జనార్ గారు కూడా ఉన్నారు. అదేనండి, ఈయన ప్రీవియస్గా తెలంగాణ అడిషనల్ DGPగా కూడా చేశారు. మీకు ఇంకా చెప్పాలంటే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటారు కదా. ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేసిన కేసులో కొంతమందిని ఎన్కౌంటర్ చేసి కూడా చంపేశారు ఈయన, మీకు తెలిసే ఉంటుంది. సరే ఇదంతా పక్కన పెట్టండి. మన BSY, మన అన్న, మనకు కనువిప్పు కలిగించే విధంగా, జ్ఞాన బోధ చేసే విధంగా ఏ వీడియో పోస్ట్ చేశాడో చూద్దాం. చూడండి. మనం నెక్స్ట్ చేయబోయే రైడ్ కోసం నేను ఒక కొత్త కెమెరా తీసుకుందామని చెప్పేసి వచ్చిన. ఇక్కడ చాలా కెమెరాస్ అయితే ఉన్నాయి, DJI, GoPro అని చెప్పేసి. కానీ మనకి కావాల్సింది అయితే మాత్రం Insta360 X4 అనమాట. ఇది 360 డిగ్రీస్ కెమెరా. ఇది 360 డిగ్రీస్ లో మొత్తం వీడియోని రికార్డ్ చేసేస్తుంది. అండ్ ఇది వచ్చేసి స్పెషల్ గా మోటార్ సైకిల్ బండల్ అనమాట. అంటే మనలాంటి మోటార్ సైకిల్ రైడ్ చేసే వాళ్ళ కోసం. దీనికైతే ప్రైస్ 58,000 రూపీస్ అయితే చెప్పారు. సరే ఓకే అని చెప్పేసి నేనైతే ఇంకా అన్బాక్సింగ్ కూడా చేసేసిన. నా దగ్గర ఆల్రెడీ X3 ఉంది. ఇప్పుడు నేను X3 నుంచి X4 కి అప్గ్రేడ్ అవుతున్నా. బాక్స్ లోపల కెమెరాతో పాటు చాలా మౌంట్స్ అయితే ఇచ్చారనమాట. మోటార్ సైకిల్ బండిల్ కాబట్టి ఇది మోటార్ సైకిల్ రైడ్ చేసే వాళ్ళకి స్పెషల్ గా అనమాట. ఇంకా ఇప్పుడు ఈ కెమెరాకి నేను బిల్ ఎట్లా కడుతున్నా మీరే చూడండి. ఇప్పుడైతే మనం ఒక ట్రేడ్ వేద్దాం. కెమెరాకి కావాల్సిన డబ్బులు అయితే మన ఇళ్ళ నుంచి సంపాదిద్దాం. ఇప్పుడైతే నేను స్మాల్ మీద క్లిక్ చేసేసిన. ఇంకా మీరే చూడండి ఇప్పుడైతే నేను ఎంత వేస్తున్నానో. నేనైతే ఒక 1,00,000 రూపాయలు అయితే వేస్తున్నా అనమాట. ట్రెండ్ అయితే మాత్రం బాగా నడుస్తుంది. 2 స్మాల్ 1 బిగ్ సిరీస్, అందుకని చెప్పేసి నేను 1,00,000 వేసిన. అండ్ అంతే కూడా నా దాంట్లో అయితే ఇప్పుడు ఎంత ఉన్నాయో చూడండి, 3,76,000 అయితే ఉన్నాయన్నమాట. నేనైతే ఇప్పుడు 1 మినిట్ గో అయితే తీసుకున్నా. ఇంకొక 4 సెకండ్లు మాత్రమే ఉంది. చూద్దాం మనం ఎంత అయితే సంపాదిస్తామో, ఎంత వస్తుందో. సో ఇక్కడైతే మనకైతే రిజల్ట్ కూడా వచ్చేసింది. చూడండి మనం అయితే 1,96,000 అయితే సంపాదించేసినాం. చూసారు కదా మన కెమెరా వచ్చేసింది. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ లో అయితే నేను డైలీ ప్రెడిక్షన్ ఇస్తున్నా. మీరైతే మాత్రం గట్టిగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంది. ఎవరైతే జెన్యున్ గా మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్ లో అర్జెంట్ గా జాయిన్ అయిపోండి. కనువిప్పు కలిగింది కదా మీరు ఈ వీడియో చూసాక. ఇప్పుడు ఈ వీడియో మీద సజ్జనార్ గారు ట్విట్టర్లో ఏ విధంగా రెస్పాండ్ అయ్యారో చూద్దాం. చూసారా వస్తువులు కొనడం ఎంత సులువో? అలా షాప్కి వెళ్ళి అక్కడే బెట్టింగ్ పెట్టి వచ్చిన లాభంతో నచ్చిన వస్తువులను ఇట్టే కొనుక్కోవచ్చంట. ఇంతకన్నా దిక్కుమాలితనం ఏమైనా ఉంటుందా చెప్పండి. ఒకవైపు ఆన్లైన్ బెట్టింగ్ భూతం అనేక మంది ప్రాణాలు తీస్తుంటే, తమకేం పట్టనట్టుగా స్వలాభం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు. మాకు ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నారు, ప్రమోషన్ల పేరుతో డబ్బు కోసం ఏమైనా చేస్తామనే పెడదోరణ సరైంది కాదు. స్వార్థం కోసం బెట్టింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి మాయగాళ్ళు వదిలే వీడియోలు నమ్మి బెట్టింగ్ కూపంలో పడకండి. ఇదండి మన BSY వీడియో మీద సజ్జనార్ గారు రెస్పాండ్ అయిన తీరు. మీరు కూడా వీడియో చూశారు కదా. మన BSY అని పోస్ట్ చేసిన వీడియో మీకు ఏ విధంగా కనువిప్పు కలిగింది? అసలు ఆ వీడియో చూస్తే మీ ఫీలింగ్ ఏంటి, మీకు ఏమనిపిస్తుందో కూడా కింద కామెంట్ చేయండి. మంచైనా చెడైనా ఎవరు కరెక్ట్గా ఆలోచిస్తున్నారో ఇప్పుడు అర్థమైపోద్ది. ఫ్లాష్ బ్యాక్. సరే అయితే ఎవరి BSY, ఎవరి మహానుభావుడు, ఎవరి గొప్ప వ్యక్తి అనే విషయాన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనోడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన నూతనకల్ అనే గ్రామంలోని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. వీళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న మెడికల్ షాప్ పెట్టుకుని నడిపిస్తుంటారు. మనోడు చిన్నప్పటి నుంచి చదువుల్లో సవటే, కాకపోతే జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలి అని ఆశయం అయితే ఉంది మనోడికి. అదే టైంలో యూట్యూబ్ గురించి తెలిసి దాంట్లో వీడియోస్ పెడితే డబ్బులు వస్తాయని తెలిసి ముంబైకర్ నిఖిల్ అనే యూట్యూబర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేశాడు యూట్యూబ్లో. అదేనండి బైక్ మీద వెళ్తూ వీడియోలు తీసి అప్లోడ్ చేస్తారు కదా, ఆ ఛానల్ని స్టార్ట్ చేశాడు. ఇనిషియల్ స్టేజ్లో చాలా కష్టపడ్డాడండి మనోడు. ఆ కష్టానికి తగ్గట్టుగానే చాలా తక్కువ టైంలో ఎవ్వరికి సాధ్యం కానీ ఎవ్వరూ ఊహించలేనంత మంది సబ్స్క్రైబర్ని, ఫాలోవర్ని, అభిమానుల్ని సంపాదించుకున్నాడు. దానికి తగ్గట్టుగానే మనోడు కూడా దేశం మొత్తం తిరిగి చాలా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేసేవాడు యూట్యూబ్లో. ఆయన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా ఆయన వీడియో ఎప్పుడు వస్తుంది ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేసేవారు. అంత ఇంట్రెస్టింగ్గా ఉండేవి, అంత ఎంగేజింగ్గా, అంత న్యాచురల్గా ఉండేవి ఇనిషియల్ స్టేజ్లో మనోడి వీడియోలన్నీ. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా
మనోడు సబ్స్క్రైబరే. నేను కూడా వెయిట్ చేసేవాడిని, మనోడు వీడియో ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని. ఒక్క మాటలో చెప్పాలంటే మనోడు ఒక వీడియో అప్లోడ్ చేస్తే నిమిషాల వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఫలితంగా మనోడికి యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ కూడా బాగా పెరిగింది. దానికి తోడు ప్రమోషన్లు కూడా బాగా ఎక్కువగా వచ్చాయి. చేతి నిండా డబ్బు, దేశం మొత్తం తిరిగేశాడు. ఇంకా నెక్స్ట్ ఏం చెయ్యాలి అనే ఆలోచనతో మొదలైంది వరల్డ్ టూర్ చెయ్యాలి అనే ఆశ. మనం ముసలోళ్ళు అయిపోయే లోపే ప్రపంచం మొత్తాన్ని మనం కొనుక్కున్న మన సొంత బండి మీదే తిరగాలి అని డిసిషన్ తీసుకున్నాడు. కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఇనీషియల్ స్టేజ్లో వచ్చిన వ్యూస్ కానీ డబ్బులు కానీ యూట్యూబ్ నుంచి ప్రెజెంట్ మనోడికి రావడం తగ్గిపోయింది. కాకపోతే వరల్డ్ టూర్ చెయ్యాలి సొంత బైక్ మీద అంటే లక్షల్లో ఖర్చు అవుద్ది. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడే మనోడికి ఈ బెట్టింగ్ యాప్స్ తగిలాయి. వేరే ఏ ప్రమోషన్ చేసినా కూడా చిల్లర పెంకులే వస్తున్నాయి. క్రమేపీ యూట్యూబ్లో వ్యూస్ తగ్గిపోయినాయి, ఇన్కమ్ కూడా తగ్గిపోయింది. వచ్చే డబ్బులతో 4 గీసుకోవడానికి పనికిరాదు, ఇంకా వరల్డ్ టూర్ ఏం చేస్తాం. అదే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే లక్షల్లో ఆదాయం. ఇన్ఫాక్ట్ యూట్యూబ్లో వచ్చే ఇన్కమ్ కన్నా బెట్టింగ్ యాప్స్లో వచ్చే ఇన్కమే ఎక్కువగా ఉంది. ఇలా వచ్చే డబ్బులతో వరల్డ్ టూర్ చేద్దాం అని మనోడు డిసైడ్ అయిపోయాడు. దానికి తగ్గట్టుగానే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాడు. అది కూడా ఎవ్వరూ చేయని విధంగా కొత్త దారులన్నీ వెతుక్కొని చేసేవాడు. మనోడు సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ ఎక్కువ మంది ఎవరు ఉండేవారంటే టీనేజర్స్ అనమాట. అంటే 16 ఏళ్ళ నుంచి 25 సంవత్సరాలు మధ్యలో ఉండే వాళ్ళే ఎక్కువగా ఉండేవారు. వాళ్ళకి ఎక్కువగా ఇష్టమైనవి ఏంటి? ఐఫోన్లు, కేటీఎం బైకులు. వాటినే ఎరగా చూపించాడు. ఒక బెట్టింగ్ యాప్ని చూపించి దాంట్లో మీరు 1000 రూపాయలు పెట్టండి, 100 రూపాయలు పెట్టండి, 5000 పెట్టండి, మీరు అలా డబ్బులు పెట్టి గేమ్లు ఆడండి. మీరు అలా గేమ్ ఆడిన దాన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో పంపిస్తే మిమ్మల్ని అందరినీ డ్రా వేసి ఒకరికి గెలిచిన వాళ్ళకి కేటీఎం బైక్ ఇస్తాను, ఐఫోన్ ఇస్తాను అని చెప్పేవాడు. అది కూడా మనోడు పంపించిన లింక్ ద్వారా గేమ్ ఆడిన వాళ్ళకి మాత్రమే. ఇలా చాలా మంది యువత ఈ కేటీఎం బైక్ కి, ఐఫోన్లకి ఆశపడి ఈ బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టి చేతులు కాల్చుకున్న వాళ్ళే ఉన్నారు. క్రమంగా ఇలా చాలా మంది యువత డబ్బులు పోగొట్టుకున్నారని తెలిసి యూట్యూబ్ వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ మీద స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేశారు. అప్పుడు మనోడు ఏం చేశాడంటే తన మకాంని టెలిగ్రామ్ యాప్కి మార్చాడనమాట. ఈ టెలిగ్రామ్ యాప్లో ఎలాంటి లక్కోర్ లంగా పనులన్నా చేసుకోవచ్చు, ఎవడేమండవు. అది మనోడికి ప్లస్ అయిందనమాట. తనని యూట్యూబ్లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరినీ కూడా టెలిగ్రామ్ యాప్లో కూడా ఫాలో కొట్టమని చెప్పాడు. అలా కొట్టిన వాళ్ళకి రోజుకి ఒకరికి చొప్పున 200 ఇస్తాను, 500 ఇస్తానని డబ్బులు కూడా ఇవ్వడం మొదలు పెట్టాడు. ఇంకేముంది, టీనేజర్స్ డబ్బులు వస్తున్నాయి. వెంటనే టెలిగ్రామ్ లో కూడా ఫాలో కొట్టడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే అక్కడ కూడా లక్షల్లో ఫాలోవర్స్ వచ్చారో ఇంకా అక్కడ కూడా స్టార్ట్ చేశాడు ఈ బెట్టింగ్ యాప్స్ బిజినెస్ అనమాట. 1000 పెట్టండి, 500 పెట్టండి, 5000 పెట్టండి, గేమ్ ఆడండి, స్క్రీన్ షాట్ తీయండి, నాకు పంపించండి, ఐఫోన్ గెలుచుకోండి, కేటీఎం బైక్ గెలుచుకోండి. ఏం చేస్తారు ఇన్ని రకాల ఆశలు చూపిస్తే? మనోడుకున్న ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఎక్కువ మంది టీనేజర్స్, అందులో కూడా మిడిల్ క్లాస్ వాళ్ళే. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మరీ ముఖ్యంగా ఈ మిడిల్ క్లాస్ టీనేజర్స్ది చాలా తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలి, వెంటనే లక్షాధికారులు అయిపోవాలి, కోటీశ్వర్లు అయిపోవాలి, రోడ్డు మీద నడుచుకుని వెళ్తుంటే డబ్బు మూట దొరకాలి, లేకపోతే ఇలాంటి బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి ఈజీగా గంటల్లోనూ, అరగంటల్లోనే లేదా 10 నిమిషాల్లోనే దానికి డబల్ ట్రిబుల్ సంపాదించాలి అనే మైండ్ సెట్తో ఉంటారు. అలాంటి వాళ్ళకి తీసుకువెళ్ళి నీకు కేటీఎం బైక్ ఇస్తా, ఐఫోన్ ఇస్తా అని చూపిస్తే ఊరుకుంటారా? దొరికిన చోటల్లా అప్పులు చేసి, ఇంట్లో ఎక్కడ డబ్బులు కనిపిస్తే అక్కడి నుంచి డబ్బులు దొంగతనాలు చేసి, ఇంట్లో పెద్దవాళ్ళు ఆ నెల ఖర్చులకనో, ఇంట్లో పిల్లల చదువులకనో, లేదా ఆడపిల్లల పెళ్లిళ్ళకనో ఉంచిన డబ్బుని వీళ్ళు దొంగతనంగా తీసుకువెళ్ళి మన బిఎస్వై చెప్పిన యాప్స్లో పెట్టి గేమ్స్ ఆడి పోగొట్టుకుని ఏం చేయాలో తెలియక, ఎవరికి చెప్పాలో తెలియక, ఇంట్లో వాళ్ళు చెప్తే వాళ్ళు ఏమంటారో అని భయపడి చాలా మంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అది మన వాడికి ఏం మాత్రం పట్టదు. మనోడిది ఒకటే ఒక టార్గెట్, మనోడిని నమ్మి ఈ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టుకున్న వాళ్ళంతా డబ్బులు పోగొట్టుకోవాలి. ఆ పోగొట్టుకున్న డబ్బుల నుంచి మనోడికి వచ్చే కమిషన్ తో వరల్డ్ టూర్ చేయాలి, అంతే. ఇంకెవడెలా పోయినా ఎవడెలా సచ్చినా మనోడికి అనవసరం. మనోడు తన ఫాలోవర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ లో ఎక్కువ మనీ పెట్టేలాగా ఎలా మ్యానిపులేట్ చేస్తాడో ఒక ఉదాహరణ చెప్తాను వినండి. టెలిగ్రామ్ యాప్ లోకి వస్తాడు, ఒక గేమ్ లింక్ ఇస్తాడనమాట. మీరు ఈ లింక్ మీద క్లిక్ చేయండి, 1000 రూపాయలే పెట్టండి లేదా 500 పెట్టండి, గేమ్ ఆడండి, డబుల్ గెలుచుకోండి అని చెప్తాడు. కానీ దాని కింద ఇంకో వీడియో పెడతాడు. ఆ వీడియోలో ఏముంటది, మనోడు అదే గేమ్ ఆడుతున్నట్టు, ఆ గేమ్ ఆడుతూ కూడా ఒక్కసారిగా 1,00,000 రూపాయలు పెట్టినట్టు, 50,000 పెట్టినట్టు చూపిస్తాడు. 1,00,000 పెడితే 1,00,000కి 1,00,000 గెలుచుకున్నట్లు, లేదా 50,000 పెడితే 50,000కి 50,000 గెలుచుకున్నట్లు చూపించి ఆఖరికి మీరు 1000 పెడితే 1000 వస్తాయి, 500 పెడితే 500 వస్తాయి, అదే 1,00,000 పెడితే ఒక్కసారిగా 1,00,000కి 1,00,000 వస్తుంది, 50,000 పెడితే 50,000కి 50,000 వస్తాయి, ఒక్కసారిగా డబల్ ట్రిబుల్ లక్షాధికారి అయిపోతారు మీరు అని ఆశ చూపిస్తాడు. ఇది చూసిన తర్వాత ఒక మిడిల్ క్లాస్ టీనేజర్ ఏమనుకుంటాడు, అరే మనం 1000 పెడితే 1000 వస్తాయే, 500 పెడితే 500 వస్తాయే,
ఇవి నాలుగు గీసుకోవడానికి కూడా పనిచేయదే. మన బిఎస్వై అన్న చెప్పినట్టు మనం ఒక్క దెబ్బకి 1,00,000 పెడదాం, 1,00,000 వస్తుంది. అప్పుడు గెలుచుకున్న డబ్బులేమో మనం వాడుకుందాం, ఇంట్లో తీసిన డబ్బులు ఎక్కడ తీసిన డబ్బులు అక్కడ పెట్టేద్దాం, అప్పుడు ఎవరికీ తెలీదు అని ఈ బెట్టింగ్ యాప్స్లో లక్షలు పెట్టి పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అంటే నేను డైరెక్ట్గా బిఎస్వైనే అడుగుతున్నాను. నాన్న బయ్యాస్ అన్నయ్య యాదవ్, నువ్వు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నావంటే, ఇన్ని కంట్రీస్ తిరుగుతూ ఇంత లగ్జరీగా బ్రతుకుతున్నావంటే దానికి కారణం నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబర్సే కదా. అంటే వాళ్ళు నీకు దేవుళ్ళతో సమానం కదా. అలాంటి వాళ్ళు జోబులు కొట్టడం నీకు న్యాయమేనా? అభం శుభం తెలియని టీనేజర్స్ని మ్యానిపులేట్ చేసి ఎక్కువ మొత్తంలో ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకునేలాగా ప్రేరేపించి వాళ్ళని ఫైనాన్షియల్గా దెబ్బతీయడం ద్వారా వాళ్ళ జీవితాలని అగమ్య గోచరంగా చేయడం నీకు న్యాయమేనా? ఇంతమంది నీకు ఇన్ని విధాలా చెప్తున్నారంటే నువ్వు చేసేది తప్పనే కదా. నీకు అర్థం కావట్లేదా? కనీసం నిన్ను కన్న నీ తల్లిదండ్రులు కూడా నీకు చెప్పట్లేదా? అరే నాయన, నువ్వు చేసే తప్పు, ఎంతోమంది ఉసురు పోసుకుంటున్నావు, ఎంతోమంది కన్న తల్లిదండ్రులకు కడుపు కోత పోసుకుంటున్నావు నువ్వు. ఆ డబ్బు మనకు మంచిది కాదు, అది రక్తపు కూడు, నెత్తుటి కూడుతో సమానం, వద్దురా ఇవన్నీ ఆపేరా అని కూడా చెప్పట్లేదా? లేకపోతే వాళ్ళు నీకు చెప్పినా కూడా నువ్వు వాళ్ళ మాట కూడా లెక్క చేయట్లేదా? ఒకసారి ఆలోచించుకో, నువ్వెంత తప్పు చేస్తున్నావు. నువ్వు అనొచ్చు, నేను ఒక్కడనే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నానా, చాలా మంది చేస్తున్నారు కదా, సినిమా హీరోలు కూడా ప్రమోట్ చేస్తున్నారు కదా అని అంటావేమో. సరే, నువ్వు చెప్పింది కరెక్టే, నీతో పాటు వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ని. కానీ వాళ్ళు ప్రమోట్ చేసే విధానం ఎలా ఉందంటే, పలానా బెట్టింగ్ యాప్ ఉంది, దాంట్లో గేమ్ ఆడితే డబ్బులు వస్తాయి, లేదా డబ్బులు పోయే అవకాశం కూడా ఉండొచ్చు, మీ ఇష్టమైతే ఆడండి లేదంటే లేదు అన్నట్టు ప్రమోట్ చేసి వదిలేస్తున్నారు. కానీ నువ్వు మాత్రం ఆ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసే విధానం ఎలా ఉందంటే, ఆ బెట్టింగ్ యాప్ గురించి చెప్తున్నావు, దాంట్లో ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అని చెప్తున్నావు, ప్లస్ ఏంటంటే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు నేను గిఫ్ట్లు ఇస్తాను, బైక్లు ఇస్తాను, ఫోన్లు ఇస్తాను అని చెప్పి దగ్గరుండి ప్రేరేపించి మోటివేట్ చేసి డబ్బులు ఇన్వెస్ట్ చేసేలాగా పోగొట్టుకునేలా చేస్తున్నావు నువ్వు దగ్గరుండి. ఈ బెట్టింగ్ యాప్ వల్ల రిస్క్ ఉంటుందని నువ్వు ఎక్కడ చెప్పట్లేదు. డబ్బులు పెడితే రూపాయి పెడితే రూపాయికి రూపాయి, 1,00,000 పెడితే 1,00,000కి డబుల్ అయిపోతాయి, కంపల్సరీ అయిపోతాయి అన్నట్టు నువ్వు యువతను మోటివేట్ చేసి మ్యానిపులేట్ చేసి మాయ చేస్తున్నావు. అది నేను తప్పు అంటున్నా. నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకో, తప్పు లేదు. కానీ ఆ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఐఫోన్లు, కేటీఎం బైకులు మీకు గిఫ్ట్ కింద ఇస్తానని చెప్పి మోటివేట్ చేయకు, దాంట్లో డబ్బులు పెట్టి డబ్బులు పోగొట్టుకునేలాగా. అది తప్పు. ఇప్పుడు ఎంతసేపు నోర్చించుకున్నానా, మళ్ళీ దీని కింద నాకు బూతులు తిట్లే వస్తాయి. అది కూడా ఎవరు అనుకున్నావు? నీ సబ్స్క్రైబర్లే, నిన్ను నమ్మిన గొర్రెలే కిందకొచ్చి తిడతాయన్నమాట. మా బిఎస్వై అన్న తోపు దమ్ముంటే ఆపు అని. ఒరే బాబు, ఇక్కడ కర్మ ఏంటంటే నేను నీ సబ్స్క్రైబర్ల తరపునే మాట్లాడుతున్నాను, ఒక సబ్స్క్రైబర్ లాగా. నువ్వు చేస్తున్న మోసాన్ని కానీ అది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఎప్పుడు అర్థం అవుద్దంటే, ఎవడైతే ఇండివిజువల్గా నీ మాయలో పడి ట్రాప్లో పడి డబ్బులు పోగొట్టుకొని ప్రాణం పోయేంత వరకు తెచ్చుకుంటాడో అప్పుడు వాడికి నువ్వు చేసే మ్యాజిక్లు జిమ్మికులు అర్థమవుతాయి. అప్పటి వరకు ఎవరికి అర్థం కాదు, వచ్చి కింద మురుగుతూనే ఉంటారు. నేను చెప్పిన దాంట్లో తప్పుంటే అసలు తప్పెక్కడ ఉందా? నేను చెప్పిన దాంట్లో నేను చెప్పినంత కరెక్టే. కావాలంటే మీ బిఎస్వైని అడగండి, వెళ్ళి చెప్తాడు ఏది తప్పు ఏది నిజమో. సరే, ఈ వీడియో మీరు ఎక్కడి వరకు చూసారంటే మీకు తెలియని ఏదో కొత్త విషయం తెలిసినట్టే కదా. ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కింద కరెక్ట్ అని కామెంట్ చేయండి, తప్పు అనిపిస్తే నువ్వు చెప్పింది తప్పు భయ్యా, మా బిఎస్వై అలా కాదు అని కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు నిజాలు తెలుసుకొని సరిగ్గా కామెంట్ చేస్తారు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అలా కలవాలంటే మీరు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకుంటేనే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్లు మీకు వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి.